గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. ఏకాదశంలో చంద్రుడు, ద్వాదశంలో శుక్రుడు, నవమంలో గురువు, దశమంలో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. సమయానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మేధాపరమైన విజ్ఞానం మిమ్మల్ని సదా కాపాడుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవాన్ని ప్రదర్శించడం ద్వారా సమస్యలను అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగండి. పని ప్రారంభించిన తర్వాత ఉత్సాహంగా కార్యాలన్నీ పూర్తి చేయండి. బుద్ధిబలం చాలా వరకు మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలని శాంతంగా పరిష్కరించాలి. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. ఆర్థికంగా మంచి శుభకాలం. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ పొదుపు సూత్రాన్ని పాటించాలి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభాలు జరుగుతాయి. అలాగే ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. ఉపయోగం లేని విషయాలని మనసుకు ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య దర్శనం శుభప్రదం. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? గోధుమలు దానం చేస్తే రెట్టింపు శుభాలు జరుగుతాయి.